2026లో మకర రాశికి చెందిన స్త్రీలు, పురుషులు ఇద్దరికీ ఇది ఒక అంతర్గత మార్పుల సంవత్సరం. ఎలాంటి విరామం లేకుండా లోపలి నుండి బయటికి మార్పులు వచ్చినట్టు అనుభూతి కలిగే సంవత్సరం. మీరు ఎంత శ్రమ పెట్టారో, గతంలో చేసిన ప్రతి ప్రయత్నం 2026లో నెమ్మదిగా రూపం దిద్దుకుంటూ ఫలితాలు ఇస్తుంది. అనుకున్నవి ఆలస్యంగానైనా జరిగి తీరుతాయి. మీ మనసులో చాలా కాలంగా దాచిపెట్టుకున్న ఆశయాలు, మీరు తరచూ, ఒకరోజు తప్పకుండా చేస్తా అని అనుకున్న కలలు ఒక్కొక్కటిగా నిజం వైపుకు అడుగు వేస్తాయి. ఈ సంవత్సరం మీలోని ఓర్పు కొత్త శక్తిని ఇస్తుంది. మీరు సాధారణంగా మాట్లాడనివి కూడా ధైర్యంగా చెప్పగలుగుతారు. అంతేకాదు, మీ స్వరంలో ఒక కొత్త ప్రభావం కనిపిస్తుంది. మీ మాట వింటే వాళ్ళు నమ్మేలా, మీ సూచనలను గౌరవించేలా మారతారు. వ్యక్తిగత జీవితంలో సంబంధాలు స్పష్టత పొందే కాలం దగ్గర పడుతుంది. మీరు ఎవరిని నిజంగా నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్నది మీకు స్పష్టంగా తెలుస్తుంది. హృదయానికి దగ్గరగా ఉన్న వాళ్లను మీరు మరింతగా కాపాడాలనుకుంటారు. మీరు ఎప్పుడూ చూపించని ప్రేమ, శ్రద్ధ, మృదుత్వం ఈ సంవత్సరం గమనించదగ్గ విధంగా బయటపడుతుంది. ప్రేమ విషయాల్లో ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు గుండెల్లో మళ్లీ వెలుగులు నింపుతాయి. సంబంధంలో ఉన్నవారికి ఒకరికొకరు మరింతగా అర్థం చేసుకునే సమయం ఇది. చిన్న చిన్న విషయాల మీద విభేదాలు వచ్చినా, అవి మీ బంధాన్ని మరింత బలంగా మార్చే దారులుగా నిలుస్తాయి. ఆర్థికంగా 2026 అనేది స్థిరతకు దారితీసే సంవత్సరం. మీరు చేసిన కష్టాలన్నీ ఇప్పుడే ఫలితాలుగా కనిపించకపోయినా, నెమ్మదిగా మీ చేతుల్లోకి వచ్చే సంపాదన స్థిరంగా పెరుగుతుంది. అనుకోకుండా దొరికే అవకాశాలు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి. పెట్టుబడుల విషయంలో మీరు సాధారణంగా చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఈ సంవత్సరం కూడా మీ నిర్ణయాలు బలంగా నిలుస్తాయి. ఒక మెల్లి పెరుగుదల, ఒక నమ్మకాన్ని మీకు ఇస్తుంది. నేను సరైన దారి మీద ఉన్నాను అనే భావన మీలో బలంగా పెరుగుతుంది. కెరీర్ పరంగా ఇది మీ ఎదుగుదల చూపే సంవత్సరం. మీకు తగిన ప్రాముఖ్యత ఇప్పటి వరకు రాకపోయినా, 2026లో మీ శ్రమను గుర్తించే వారు ముందుకు వస్తారు. మీరు చూపించే నియంత్రణ, క్రమశిక్షణ, నిర్ణయాల్లో ధైర్యం, ఆల్ టుగెదర్ మీకు ఉన్నత స్థానాల గేట్లు తెరవడం మొదలవుతుంది. మీరు నమ్మే తత్వం బలపడుతుంది. మీ పనికి మీరు పెట్టుకునే ప్రమాణాలు ఇతరుల కంటే ఎక్కువగా ఉండటం వలన, కొన్ని సందర్భాల్లో అలసిపోయినట్టు అనిపించినా, చివరికి మీరు చేసే పనిపై గర్వపడే స్థితి వచ్చి చేరుతుంది. ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం మీరు అంతర్గత సంతులనం కోసం ప్రయత్నించే కాలం. మీరు ఎక్కువగా ఒత్తిడిని లోపలే దాచుకునే స్వభావం కలిగి ఉన్నందున, 2026లో మీరు విశ్రాంతి, ధ్యానం, నిశ్శబ్ద సమయం కోసం తపన పడుతారు. మీరు మీ శరీరాన్ని, మనసును గౌరవించడాన్ని నేర్చుకుంటారు. చిన్న చిన్న మార్పులు పెద్ద ప్రయోజనాలు ఇస్తాయి. నడకలు, మంచి నిద్ర, నీరు ఎక్కువగా తాగడం, ఆహారంలో కొద్దిపాటి నియంత్రణ, ఇవన్నీ మీ శక్తిని పెంచుతాయి. మొత్తానికి 2026 సంవత్సరం మకర రాశి వారికి ఒక పునర్నిర్మాణ సంవత్సరం. బయట ప్రపంచం మిమ్మల్ని చూసే విధానమే కాకుండా, మీను చూసే విధానం కూడా మారుతుంది. ఓ నిశ్శబ్ద ఆత్మవిశ్వాసం మీలో పెరిగి, మీరు ముందుకు వేసే ప్రతి అడుగు బలమవుతుంది. గతంలో జరిగిన వాటిపై బాధగా, గందరగోళంగా ఉన్న భావాలు అన్నీ సర్దుమనిసిపోయి, మీ జీవితాన్ని ఓ కొత్త గమ్యం వైపు నడిపే శాంతమైన, ఓర్పుతో కూడిన శక్తి మీతో ఉంటుంది. మీరు చెప్పకపోయినా, మీరు అనుభవించే ఆ అంతర్గత మార్పు మీ ముఖంలో, మీ కళ్లలో, మీ మాటల్లో కనిపించటం మొదలవుతుంది. ఎవరికీ వివరించాల్సిన అవసరం లేకుండా, మీ జీవితం మీ పక్షాన నిలబడి నెమ్మదిగా సరైన మార్గంలో ప్రవహిస్తుంది. ఈ సంవత్సరం మీ జీవితంలోకి వచ్చే ప్రతి చిన్న అవకాశం, ప్రతి కొత్త పరిచయం, ప్రతి ప్రశాంత క్షణం, ఇవన్నీ కలిసి మీ కథను కొత్తగా రాస్తాయి. మీ కష్టానికి వచ్చే ఫలితాలు ఆలస్యమైనా, ఒకదాని వెంట ఒకటి మీ జీవితంలో వెలుగులు నింపుతాయి. 2026 మీటర్లు శ్రమను గౌరవించే సంవత్సరం, మీ సహనాన్ని పురస్కరించే సంవత్సరం, మీకు మీరు తెలుసుకునే సంవత్సరం. చిన్న చిన్న మెరుపులు